నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శ్రీహరి మృతి కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. నెలలో సహజ మరణంగా భావించి దహన సంస్కారాలు పూర్తి చేసిన కేసుది. చివరికి ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్యగా తేలింది. గుండెపోటుతో చనిపోయాడంటూ నమ్మించి సాక్ష్యాలు దొరకకుండా శవాన్ని దహనం చేసిన వైనాన్ని పోలీసులు ఛేదించారు. అసలేం జరిగింది? వివరాలకు వెళ్తే గత నెల 15వ తేదీన పెంచుకోన ఆలయానికి వెళ్లొస్తుండగా శ్రీహరికి గుండెపోటు వచ్చి మరణించాడని ఆయన బావమరిది కుటుంబ సభ్యులను నమ్మించాడు. అయితే గాయాలు ఉండడంతో స్థానికంగా హత్య అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో పోలీసులు ప్రాథమిక విచారణ జరిపినప్పటికీ కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పడంతో వెనుతిరిగారు. సాంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని పూడ్చి పెట్టాల్సి ఉన్నప్పటికీ నిందితులు ప్లాన్ ప్రకారం శవాన్ని దహనం చేశారు. రెండో భార్య ఫిర్యాదుతో కదిలిన కేసు ముందుకు కదిలింది. భర్త మరణం వెనుక ఏదో కుట్ర దాగిందనే అనుమానంతో శ్రీహరి రెండో భార్య లావణ్య ఈ నెల 6వ తేదీన జిల్లా ఎస్పీ అజిత ఏజెంట్లకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు కేసును సవాలుగా తీసుకుని లోతుగా దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ నేతృత్వంలోని బృందం జరిపిన విచారణలో అసలు నిజాలు బయటపడ్డారు. శ్రీహరిని కుక్కలికి వేసే ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఇచ్చి గుండెపోటుతో చనిపోయినట్లు నిందితులు చిత్రీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కిరాతకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న హరికృష్ణ కోసం పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహించిన స్థానిక పోలీసులపై ఎస్పీ అజిత ఏజెంట్ల కఠిన చర్యలు తీసుకున్నారు. బుచ్చిసిని శ్రీనివాసరెడ్డిని విఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా స్టేషన్ లో పనిచేస్తున్న 23 మంది పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది. ఆయన అన్ని విషయాలు షేర్ చేసుకోడు సార్. ఉంటే ఉండొచ్చేమో కానీ ఆ డిపార్ట్మెంట్ విషయాలే ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ లేదా దొంగలు కానీ నివసిస్తున్నా అదేవిధంగా గంజా. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.